The Chennai Shopping Mall lo sensational Dasara Triple Dhammaka for gifts, combo offers, instant discounts. ఓజీ అంటే ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ కి సరైన నిర్వచనం ఇచ్చే దిశగా ఈ సినిమా ట్రెండింగ్ అవుతుందని సమాచారం వస్తుంది. రికార్డుల మోత మోగిపోతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి సినిమా రికార్డుల తాలూకు పరిస్థితి ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. జనసేన నాయకురాలు రజనీ గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. రజనీ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. ఓజీ 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 అన్నారు, ఫైనల్ గా ఓజీ వచ్చింది. ఏంటి టాక్ గురించి మాట్లాడే టైం కాదు, రికార్డుల టాక్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉంది మొత్తం? మీకు ఒక 2-3 రోజులు గడిచింది కదా, ఎలా ఉంది ఇన్ఫర్మేషన్? సార్ ఓపెన్ గా చెప్తున్నాను కేశవ్ గారు, లాస్ట్ టైం హరిహర వీరమల్లు షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు అదే రోజు అసెంబ్లీ, అదే రోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెషన్ అనుకుంటా, ఆ అమ్మాయి ఎవరైతే ఒక ఆవిడ జాయినింగ్ ఉన్నారు, ముద్రగడ గారి కూతురు జాయినింగ్ ఉందండి. తర్వాత హరిహర వీరమల్లు షూటింగ్ ఉందండి. ఒకే రోజు ఈ షెడ్యూల్స్ అన్ని ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ, ఏదైతే కెమెరా అంటే ఒక మేకప్ వేసుకునే ప్లేస్ ఉంటది కదా, లైక్ అది ఒక కార్వాయ్ ఏదో అంటారు. సో దాంట్లోకి వెళ్ళి మేకప్ వేసుకుని ఒక సెకండ్ బయటకు వచ్చే లోపల ఆయన అరక్షణంలో నిద్రపోయాడండి. అంటే అంత అలసిపోయాడు. కెమెరామెన్ ఎవరైతే ఇమీడియట్ గా వెహికల్ ఎక్కే లోపల ఆయన నిద్రపోయాడు. వెంటనే ఆయన మళ్ళీ బయటకు వచ్చి, ఆగండి ఒక 5 నిమిషాలు, సార్ చాలా టైర్డ్ అయిపోయినట్టున్నారు, ఒక్క సెకండ్ రెస్ట్ తీసుకున్నారు, డిస్టర్బ్ చేయదు, ఒక్క 5 నిమిషాలు ఆగందని కెమెరాలు, వర్కర్స్, స్టాఫ్ అందరూ ఆగడం కాదు, అందరూ బాధపడ్డారు. తర్వాత ఒక 10 నిమిషాలు ఆయన మళ్ళీ ఆయన వాయిస్ ఇచ్చినారు, ఎంతసేపు పడుతుందని. లేదు సార్ రెడీ అయిపోయింది సార్, మీరు ఓకే అంటే మీరు ఓకే సార్ అని. లేదు ఓకే నేను రెడీగానే ఉన్నాను కదా, రండి అంటూ ఆయన షూటింగ్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఒక 10 నిమిషాలు ఒక మనిషి ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే వచ్చినట్టుగా ఉంది. Day 1 కలెక్షన్స్ వరల్డ్ వైడ్ చూస్తే 154 కోట్లని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు డివిడివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. ఓవర్సీస్ లో ఒక అమెరికా, కెనడాలోనే 50 కోట్ల దాకా వసూలు చేసింట. ఆల్ ఇండియా రికార్డ్ ఇది అని చెప్తున్నారు ఇప్పుడు. సో ఏంటి రికార్డుల పరంపర ఎక్కడికి? నాకు కొన్ని వచ్చినాయి న్యూస్ కూడా, కొంత రికార్డుల విషయంలో రీసెంట్ గా వచ్చిన సినిమాలు అన్నింటిని బ్రేక్ చేసిందని చెప్పని ఒక డేటా వచ్చిందనమాట. టాప్ 10 లిస్ట్లో చేరింది. 8th పొజిషన్లో ఉంది ప్రస్తుతం సినిమా. రణబీర్ కపూర్ యానిమల్ మొదటి రోజు 116 కోట్లు అంట. షారుఖ్ ఖాన్ జవాన్ 128 కోట్లు. సో ఇవన్నీ బ్రేక్ అయిపోయినాయి. లియో 143 కోట్లు. రీసెంట్గా కూలీ 153 కోట్లు. ఇది కూడా బ్రేక్ చేసి 154 కోట్లకి రీచ్ అయింది ఫస్ట్ డే కలెక్షన్స్. పవర్ స్టామినా. సో ఎక్కడ దీనికి నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంది? ఫస్ట్ టైం అనుకుంటే Day 1 కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమా 150 కోట్ల పైన కలెక్షన్స్ చేయడం, అఫీషియల్ గా అనౌన్స్ చేయడం. సార్ ఆయన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు సార్. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కాదు, ఒరిజినల్ రికార్డ్ స్టార్ అయ్యారు ఈ రోజు. నిజంగా ఆయన ఇదంతా ఎక్స్పెక్ట్ చేయడు సార్. ఆయన ప్రజల అభిమానాన్ని గెలుచుకోవడం కోసమే ఆయన ప్రయత్నం. ఈ రోజు మొట్టమొదటగా ఆయన అభిమానులకి తగ్గట్టు మేము ఇదే కోరుకుంటాం ఆయన నుంచి, ఆయన ఇలాగే ఉండాలనుకుంటున్నాం అనేటటువంటి దానికి రియాలిటీకి దగ్గర చేసినటువంటి సుజిత్ గారు హరిహర వీరమల్లు టైంలో ఆయన ఏం మాట్లాడినారో మీకు గుర్తుందో లేదో కానీ సార్, మన కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తారా అయ్యా? కాపీ రైట్ లో ఉన్న సినిమాలే కదా మనకు వచ్చేవి. అంటే కాపీ రైట్ అంటే డబ్బింగ్ సినిమాలు లాంటివి వచ్చేది. ఆ సినిమాలు ఇలాగే చేశారంటారు, మన కోసం ఎవరు వస్తారు అన్నాడు. వచ్చాడు ఒకడు రికార్డు మొత్తానికి 100% అండి. ఆయన కొంచెం బాధపడిన మూమెంట్ నుంచి ఒక్కసారి ఫ్యాన్స్ కి ఊపిరి వచ్చింది. ఇది కదా అన్న మేము మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, ఇది కదా మాకు కావాల్సింది అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరు టికెట్ 1000 కాదు ఎంతైనా అనేసి స్థాయిలో ఉన్నారు. అది కూడా ప్రీమియర్ షో, అది కామన్ ఎవరికైనా. దాంట్లో ప్రత్యేకించి మా అన్న సినిమాకి ఒక ఎత్తు, అఖండాకి ఒక ఎత్తు, ఇంకో దానికి ఒక ఎత్తు కాదండి, అందరికీ ఒకటే స్టెప్. సో ఈ రోజు మేము ఏదైతే కోరుకుంటున్నామో మా అన్న దగ్గర నుంచి, అది మాకు మా అన్న అభిమానులకు ఇచ్చాడు. ఆయన పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. ఈ డబ్బుని ఇకేం చేస్తాడో మేము చూడాలి, మీరు కూడా చూడాలి. ఎందుకంటే రూపాయలు లాభం రాగానే పంచి పెడతారు, 10 రూపాయలు వాటా వేసేస్తారు. అదే సార్ మా బాధ ఏంటంటే, వస్తున్నాయి ఇప్పుడు ఏదో మా పార్టీ ఆఫీస్ చూసినారు కదా సార్, ఎన్ని మెట్లు ఉన్నాయో. అసలు ఆ మెట్లు నుంచి మా అన్న అలా నడుచుకుంటూ పార్టీ ఆఫీస్ పైకి ఎక్కుతుంటే చూడడం కోసం ఎన్ని గుండెలు కొట్టుకుంటున్నాయో సార్. నిజంగా రేకుల షెడ్ లోంచి ఈ రోజు ఒక పెద్ద భవనంలోకి వచ్చి 2 చోట్ల ఓడిపోయినారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక పెద్ద ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ప్రజల మనసును గెంచుకుంటూ దానంలో వీర సూకర్ణ లాగా ఈ రోజు పంచాయతీ వ్యవస్థలో, అటవీ శాఖలో మదం పట్టిన ఏనుకుల్ని
కుంకి ఏనుగులతో కంట్రోల్ చేయగల సమర్థుడు ఈ రోజు రికార్డులను బ్రేక్ చేసి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఇంతమంది ఖాన్లని బ్రేక్ చేసినాడంటే ఇక మా అన్న ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అయిపోయినాడు సార్ ఫస్ట్ టైం. చాలా సంతోషంగా ఉంది. ఏంటి ఆరోగ్య పరిస్థితి ఏంటి? కళ్యాణ్ గారు